చేసినటువంటి అందరు పత్రికా విలేకరులకి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మీటింగ్ విత్ ది ఆఫీసర్స్ 5 days ఇంటరాక్షన్ ఈ రోజు మేము అందరూ పిలిపించిన కారణం ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు చీఫ్ జస్టిస్ గారు స్పెషల్ లోక్ అదాలత్ అనేది 15 November కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసులు ఇంకా త్వరితగతిన పరిష్కరించాలి. ప్రీవియస్ ఫిగర్స్ ఇంకా అంత సాటిస్ఫాక్టరీగా లేవు. స్టేట్ వైజ్గా కన్సిడర్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ మొత్తం కన్సిడర్ చేసినట్లయితే ఇంకా డిస్పోజల్స్ రావాల్సింది. కాబట్టి స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయండి అని చెప్పి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్ర హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇదే ఆదేశాలు మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మాకు మన మీటింగ్లో చెప్పడం జరిగింది. స్పెషల్ లోక్ అదాలత్ గురించి జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ఏ విధంగా అయితే కేసెస్ అన్నీ కూడా కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ అన్ని రకాల సివిల్ తగాదాలు పరిష్కరించుకుని రాజమార్గం అనే దాంట్లో మనం ఎవరైతే నడుస్తున్నామో అదే మనలో ఈ స్పెషల్ లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇది స్పెషల్ లోక్ అదాలత్ కూడా ఇది నథింగ్ బట్ నేషనల్ లోక్ అదాలత్ ఫార్మాట్ సేమ్. బట్ ఏంటంటే మనం నేషనల్ లోక్ అదాలత్ ఎవ్రీ క్వార్టర్లీ వచ్చే దాంట్లో ఈ స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దీని పేరు స్పెషల్ లోక్ అదాలత్ అని మనం ఇక్కడ హైకోర్టు వాళ్ళు పెట్టడం జరిగింది. దీని మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది అన్ని పెండింగ్ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు తీసుకుని ఇవన్నీ కూడా త్వరితగతిన ప్రతి ఆఫీసులు కూడా ఈ ఇంట్రెస్ట్ తీసుకుని అడ్వకేట్స్ ఒక సహకారంతో లిటిగెంట్స్ ఒక సహకారంతో మిగతా అందరు స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీసుల సహకారంతో ఈ యొక్క కేసెస్ టేకప్ చేసి త్వరితగతిన ఈ కేసులు పరిష్కరించాలి అనే ఒక గుర్తు బాధ్యతను అందరి మీద పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది మేము ఈ జగిత్యాల యూనిట్లో 15th November ఆదేశాలు 15th November కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో 15th November అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కేసెస్ టేకప్ చేయడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద. ఈ డైలీ బేసిస్ మీద అన్నీ కూడా క్యూములేటివ్గా 15th November కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ రోజే కాకుండా ముందు కూడా ఖచ్చితంగా వచ్చి వాడు ఉన్నటువంటి కోర్టులో పెండింగ్ కేసెస్ అన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఒక చక్కటి అవకాశము. దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్లో కూడా రాజీ పడమైన అన్ని క్రిమినల్ కేసులు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, అలాగే మ్యారేజ్ నోటీసు, డీవీసీ కేసులు, ఎంసీ కేసులు ఇవన్నీ కూడా తీసుకోబడతాయి. అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో తీసుకునే విధంగానే ఈ స్పెషల్ లోక్ అదాలత్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టేకప్ చేసి డైలీ బేసిస్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా సెటిల్ చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఎస్టీసీ కేసెస్ కూడా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి పరిధిలో ఉన్నటువంటి ఎస్టీసీలు కూడా డైలీ బేసిస్ మీద కౌంట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద కేసెస్ సెటిల్ చేసి ప్రతిరోజు కూడా డైలీ స్టాటిస్టిక్స్ అనేది జిల్లా కోర్టుకు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రతి ఆఫీసర్ కూడా ఆదేశాలు కూడా ఇచ్చున్నాము. ఇప్పుడు వరకు ఏంటంటే మాకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలు వచ్చిన వెంటనే అందరూ జ్యుడిషియల్ ఆఫీసర్స్తో యూనిట్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరితో కూడా ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ గురించి మేమందరం కూడా ఒక వర్చువల్ మీటింగ్ పెట్టడం జరిగింది. అవుట్ స్టేషన్ ఉన్నటువంటి ఆఫీసర్ వర్చువల్గా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫిజికల్గా జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము ట్రైన్ మీటింగ్ ఇక్కడ అంతకుముందు జగిత్యాలలో ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్కి 2-3 ట్రైన్ మీడియర్స్ ఉన్నారు. కానీ అడ్వకేట్స్ నుంచి లిస్ట్ బాగా వచ్చి వాళ్ళంతా కూడా ట్రైనింగ్ 48 hours ట్రైనింగ్ తీసుకుని కరీంనగర్లో వాళ్ళ ట్రైన్ మీడియర్స్ కింద వాళ్ళు ఇక్కడ ఎన్రోల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జగిత్యాలలో 11 మంది ఉన్నారు. అవుట్ స్టేషన్లో 4 మెడికల్లో 4, అలాగే ధర్మపురంలో 2 ఎంతమంది మీడియేటర్స్ మనకు వచ్చారు. దీనివల్ల నా హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఈ స్పెషల్ లోక్ అదాలత్లో మీడియేటర్స్ సహాయం కూడా మీరు తీసుకుని మీడియేటర్స్ కొన్ని కేసెస్ కౌన్సిలింగ్ చేయడంలో వినియోగించుకుని పార్టీస్ ఒక అండర్స్టాండింగ్ రావడానికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ మీడియేషన్ పద్ధతిలో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కొంత రాజీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పడం జరిగింది. దానివల్ల మేము అదే ఆ యొక్క ఆదేశాలను అనుసరించి మేము ట్రైన్ మీడియేటర్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా
పూర్తి సహకారం అందించడానికి వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. ఇవాళ బార్ అసోసియేషన్ తోటి బార్ అసోసియేషన్ బార్ ప్రెసిడెంట్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అదేవిధంగా బార్ మెంబర్స్ అందరితో కూడా మధ్యాహ్నం కూడా మీటింగ్ జరగడం జరిగింది. మేము స్వయంగా వెళ్ళి అక్కడ బార్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 66 ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మ్యారేజ్ ఓపీస్, హెచ్ఎంఓపీస్ ఓవరాల్గా చూసినట్లయితే మెట్పల్లి, జగిత్యాల కలిపి 20 కేసులు దాకా. అలాగే ఎన్ఐఏ కేసులు తీసుకున్నట్లయితే 48 ఎన్ఐఏ కేసెస్, చెక్ బౌన్స్ కేసు. అలాగే 50 చెక్ బౌన్స్ కేసు. అలాగే మెయింటెనెన్స్ కేసులు 5, టీవీసీ కేసులు 6, ఈపీలు కూడా 5. టోటల్ 829 కేసులు తీసుకోవడం జరిగింది. డైలీ బేసిస్ మీద చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా చాలా గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ టేకప్ చేయడం జరిగింది. అవన్నీ కూడా స్పెషల్ అదాలత్లో కూడా కన్సిడర్ చేయబడతాయి. ఈ విధంగా ఏంటంటే ఈ 729 కేసెస్ రెగ్యులర్ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్లో మేము తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరు స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ అఫీషియల్స్ అందరి సహకారం తీసుకుని అడ్వకేట్స్, పోలీసు, అలాగే ఇటలీ పబ్లిక్, ఇక్కడ ఆఫీసర్స్, అలాగే కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళంతా సమిష్టి కృషితోటి, అలాగే కోర్టు కానిస్టేబుల్స్, లైసెన్సింగ్ ఆఫీసర్ ఒక సమిష్టి కృషితోటి మీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది అందరికీ ఏంటంటే ఏదో స్పెషల్ లోక్ అదాలత్ ఉన్నది అని చెప్పాలి అంటే అన్లెస్ మీరు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి మాకు సహకరించి ఇది పేపర్లో కవరేజ్ వస్తే కానీ నలుగురికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి మీ యొక్క వంతు సహకారం కింద ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఉన్నదని చెప్పి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ప్రతి కోర్టు ప్రయాణంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి అనేది ఒక ఆడియో పంపించడం జరిగింది. ఇది ప్రతి ట్రాఫిక్ కోడల్లో ఎక్కడైతే ఉంటాయో కోడల్లో మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 times ప్లే చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కోర్టు ప్రిన్సెస్లో 9 to 10 పార్టీస్ తొందరగా వస్తారు కాబట్టి మేము ఆఫీసెస్ అంతా రాకముందు పార్టీస్ వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆ టైంలో ప్లే చేయాలని చెప్పి డిఎల్ఎస్ఏ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవాళ మెయిన్ రోల్. అంటే మీరు మాట్లాడుకుంటే నలుగురిలో తీసుకెళ్ళి మీరే. కాబట్టి ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ ఉద్దేశం అంటే దీనివల్ల ప్రజలకు ఇలాగ సమయం వృధా కాకుండా ఉంటుంది. వాళ్ళు పెట్టేటువంటి కోర్టు ఫీజు వాపస్ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత కేసు పరిష్కరించడం వల్ల వాటికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. వాటికి ఫైనల్గా ఎపీలకు ఉండదు కాబట్టి ఫైనల్ కాబట్టి వాళ్ళకి కూడా అక్కడికక్కడ లిటిగేషన్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మరొకసారి మీరు అందరూ కూడా మా యొక్క విన్నపాన్ని గమనించి కోర్టు అన్ని మీకు ఎవరైతే పత్రికా విలేకరులు వచ్చారో ఈ యొక్క సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో ఈ కవరేజ్ వచ్చేలాగా చేసి ప్రజలకు మేలు చేసే భాగంలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఎంటైర్ జ్యుడిషియరీ ఆఫ్ జగిత్యాల యూనిట్ ఇది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్, యువర్ కైండ్ ప్రెజెన్స్. మీరు చెప్పిన ప్రకారం మీరు టైంకి వచ్చి సకాలంలో మా యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని కవర్ చేస్తున్నందుకు, రేపు కవర్ చేయబోయేందుకు అంతా కూడా మీకు రియల్లీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి మేడం కూడా చాలా చక్కగా మరి మా యొక్క కోర్టు విషయాలన్నీ ఏ కేసు దగ్గర ఉన్నాయి, మరి మా హైకోర్టు డైరెక్షన్ ముఖ్యంగా ఇందులో వచ్చేసి సిజే తెలంగాణ వచ్చేసి పర్టికులర్గా వచ్చేసి ఈ స్పెషల్ లోక్ అదాలత్ వచ్చేసి కేసులు వచ్చేసి ఐడెంటిఫై చేసి మీరు ఆఫీస్ ముందు పర్టికులర్గా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ఎక్కువ కేసులు చేస్తారని చెప్పడం వల్ల మేము ఈ విధంగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. కానీ మీరు కూడా మా విషయాలని కోర్టు నుంచి దాదాపుగా ఉన్న 3-4 months నుంచి కూడా చక్కగా మీరు ప్రజల్లో ఈ నాకు కేసులు ఏ కేసులు ఉన్నాయో మీరు కూడా చాలా చక్కగా అన్ని కూడా పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఈ 42 weeks వరకు మీరు కూడా డైలీ విధంగా ప్రతి కేసెస్ ఉన్నాయి మీరు సబ్మిట్ చేసుకోండి. ఎందుకంటే మేము పర్టికులర్గా ఎవరు కానీ మా స్టాఫ్ కానీ ఎవరు అడ్వకేట్ చెప్పలేరు కాబట్టి గ్రామ చెప్తారు కాబట్టి మీరు చెప్పే విషయాలు మీరు చెప్పే న్యూస్ పబ్లిష్ చేస్తే ఎన్నో కేసులు కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని తగాదాలు క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని కేసులు కూడా వచ్చేసి తద్వారా వాళ్ళు తెలుసుకొని మీరు చెప్పే విషయాలు మీరు పబ్లిష్ చేస్తే వాళ్ళు వచ్చి చక్కగా వచ్చేసి వాళ్ళ కేసు పరిశీలించేసారి మీరు చాలా కోఆపరేట్ చేసినందుకు మరి మీకు ధన్యవాదాలు.